చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు లయ్యాల్టి మోక. ఇక అధికారులు అతార ఉన్నోళ్ళు, అధికారంలో ఉన్నోళ్ళు, రాజకీయ నాయకులు వీళ్ళు వాళ్ళు ఉంటే ఏమన్నా స్పెషల్ జోన్గా పెట్టి అయినా కులగణన మట్టుకు చేయండి. అయ్యో కావాలంటే చూసుకోరు. నా కాంచెలే మొదలైంది, నా గణవ కాంచెలే ఈ గణన మొదలైంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా స్పెషల్ జోన్గా పెట్టుకొని అయినా సపరేట్ డేట్లు పెట్టి అయినా ఈ అధికారులు ఉన్నా, అందుబాటులో లేనోళ్ళు ఉన్నా, పనులున్నా, పటారాలు ఉన్నా, ఏమున్నా వాళ్ళు కూడా సపరేట్ పెట్టుర్రు. కులగణన మట్టుకు బరాబర్ జరగాలి అని చెప్పి అనుకో రాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులు కూడా ఆయన ఇంటికి పోయి మొత్తం రాసుకున్నారు. కాగితాలు వీతాలు ఎంతమంది ఉన్నారు, ఏంది మీ భూమి ఎంత, మీ కథ ఎంత, ఆ కాలమ్స్లో ఏమేమి అవుతున్నాయో ఈ తోసుకోకుండా మంచిగా నిమ్మలంగా నింపించుకున్నాడు అనుకో రాదురి. ఇక చలో నా కాంచెలే సురువు చేస్తున్నా కాబట్టి మీరు కూడా ఏం ఇబ్బంది పడకూరు, నిమ్మలంగా కులగణన చేయించుకోరు, అది అందరికీ మంచిది అని చెప్పని తెలంగాణ ముఖ్యమంత్రి అనుకొచ్చును. మరి ఇంకేం మాత్రం ఇచ్చింది అనేది ఒకసారి చూసుకుందాం రారి. ఎందుకనంటే ఇప్పుడు ఈ కులగణనతోటి కూడా చాలా కథలు ఉన్నాయట. మొత్తం మీద అయితే తేలాలి కదా, అగో గదే జరుగుతుంది. ఇక నాతోటి మొదలుకొని పట్నం పరిధిలున్న వివిఐపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇక అందరికి కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి ఇంకా కుటుంబ సర్వే అయితే చేయాలని చెప్పి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సారు చెప్పుకొచ్చిండులో. ఎందుకంటే ఇవాళ ఆయన ఇంటికాడ కూడా సమగ్ర కుటుంబ సర్వే జరిగిందన్నట్టు. జూబ్లీ హిల్స్ కాడున్న ఆయన ఇంటికాడ సమగ్ర కుటుంబ సర్వేలా వివరాలు నమోదు చేయించుకున్నారు అనుకోరాదుర్రి. ఇక సీఎం కుటుంబం వివరాలు మొత్తం నమోదు చేసుకున్నారు ఎన్యూమరేటర్లు. ఇక ఈ ముచ్చట మీదకెళ్ళి సర్వే పురోగతి వివరాలు అధికారులను మొత్తం అడిగి తెలుసుకున్నాడులా. ఎట్లెట్లా చేస్తుండ్రు, ఏమేమైతుంది, ఏడుదాకా వచ్చిందని పురాగా అడిగి పూసగుచ్చినట్టు తెలుసుకున్నాడు. చూడుండ్రి హాగో చూసిరు కదా. ఇక నా దగ్గరికేంచి కూడా సురు అయింది కాబట్టి ఇక హైదరాబాద్ పరిధిలో ఉన్న పెద్ద పెద్దల కాంచెల్లి సపరేట్గా వెట్టైనా సరే, స్పెషల్ డ్రైవ్ వెట్టైనా సరే కుటుంబ సర్వే మాత్రం జరపాలా అని చెప్పి మొత్తానికైతే అధికారులకు చెప్పుకొచ్చిండులా. ఇక సర్కారు ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలని, ఈలైనంత జల్దిన సర్వే పూర్తయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశాలు ఇచ్చిండు మొత్తానికైతే తెలంగాణ సీఎం సారు. కాదేవో జగ్గులన్నా, నువ్వు ఇట్లా చెప్పక ముచ్చట. కానీ నీకు పిల్లలు ఉన్నారుగా, నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు సభాముఖంగా. ఆదానికి అంచెలి ఆయమన్న ముడుపులు ముట్టలేదని నువ్వు ముందుగా చెప్పవా? లేదు అట్లా కాదు అని ముక్కు నేలకు రాస్తావా? ఊకనే మాట్లాడుతుండు. లంచాల కోసం లంచాలు అని ఆ లంచాలతోటి మరి వెండి పంచాలు చేయించుకుంటావా, లేకపోతే బంగారు మంచాలు చేయించుకుంటావా? లంచాలు తిని ఆగం చేసి ఆఖరికి రాష్ట్రానైనా అమ్మేటట్టున్నావు నువ్వు. గసండి బాపతి కానీ అని చెప్పని సొంత చెల్లె కుద్దు మన జగనాలు ఉన్నాడు కదా, జగనన్న సొంత చెల్లె షర్మిలే ఆయనకు వచ్చిందిలా. చెవ్వ లజ్జ పోలేదా? ఇక ఇంతకంటే ఆయన తినలేదు, ఆయన నీతిమంతుడు అంటే ఎవరు నమ్ముతారు చెప్పురి? సొంత చెల్లె అన్న వాటి నువ్వు లంచగొండివి, లంచాల భార్యడివి అని ఇంకేమున్నది మరి. అందుకనే రాష్ట్రాన్ని గాతీరుగా చేసిండు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి సర్కారు వచ్చింది కాబట్టి ఇక తిప్పలు పడతా ఉన్నారు. లేకపోతే ఏంది నాయన, ఇంకొక 5 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చుట మటుకు మీ చెల్లె షర్మిల చెప్పినట్టు మొత్తానికి రాష్ట్రాన్ని అమ్మేది నువ్వు. ఓ ఈ జగన్కు లంచాలంటే చాలు నాలుగింత పొడు జాపుతాడు. లంచాల కోసం జగను ఎవ్వరు నిడిసబెట్టలేదు అని చెప్పి మల్లోత్యాప దండిగా ధ్వజం ఎత్తిందులో. ఏపీసీసీ చీఫ్ షర్మిల లంచాలు తీసుకొని జగ్గులు అక్రమాలకు మస్తుగా పాల్పడ్డాడు. జగన్ అవినీతి అంతర్జాతీయంగా మొత్తం బయటపడ్డది. లంచమిత్తే మొత్తం ఏపీని తాకట్టు పెట్టే రకము జగనాలని చెప్పి ఇక మొత్తానికైతే దండిగానే చెప్పుకొచ్చింది అనుకో రాదుర్రి. ఇక ఆదాని కేసులో జగన్ తప్పు చేయలేదని, ముడుపులు తీసుకోలేదని తన పిల్లల మీద ప్రమాణం చేస్తాడా అని చెప్పి దండిగానే ప్రశ్నించింది. ఇక ఈ ముచ్చట్ల నాకు ఎసొంటి సంబంధం లేదని జగనాలు బాగానే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక గట్లయితే నడది. జగనాలు సర్కారు ఆదాని ఒప్పందాల మీద విచారణ జరపాలని గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిండని చెప్పి దండిగానే మాట్లాడుకొచ్చింది. ఈ ఆదాని లాభం కోసమే ఈ డీలు జరిగిందని చెప్పి మొత్తానికైతే గట్టిగా ఆరోపించుకొచ్చింది. లాసుడుండ్రి ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పటం జరిగింది. కాబట్టి ఈ డీల్ని స్క్రాప్ చేయాలని అడిగాము. దీని మీద ఎంక్వైరీ జరగాలని అడగడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదానీ గారి ఈ డీలు, ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం. ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. కానీ లాభం మాత్రం అదానీ గారికి. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని
తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. ఆగో గదనట్టు ఆవు జగ్గులు షవ్వా కొంచెమన్నా సిగ్గు లేకపాయే కదా నీకు. ఒక్కోళ్ళంటే ఒక్కోళ్ళు నిన్ను మెచ్చుకున్న పాపన ఓ పోతిరి, ఇంటోళ్ళే మెచ్చుకోలేరు ఇంకా బయటోళ్ళు మెచ్చుకుంటారా చెప్పు. ఇంకో దిక్కు మన దేశంలో జరిగిన అవినీతి అమెరికాలో బయటపడ్డదని కూడా మాట్లాడుకొచ్చింది. ఇక్కడ దర్యాప్తు సంస్థలన్నీ ఆదాని చేతులలో ఉన్నాయని, అన్ని వ్యవస్థలను ఆదాని గుప్పెట్లో పెట్టుకున్నారని, అమెరికాతోటి జరుపుకున్న ముడుపుల వ్యవహారం ప్రపంచానికి తెలిసిందని దండిగా నిర్ధ్వజం ఎత్తిందులో జగనాలు తీరు గిట్లుంటది. మరి ఇంకా ఆదాని దేశం పరువు తీస్తే జగ్గులు రాష్ట్రం పరువు తీసిండని, ఈ అమెరికాల చర్యలకు అక్కడ కోర్టులు సిద్ధమైనాయని, అరెస్టులు కూడా సిద్ధమైతాయని దండిగానే చెప్పుకొచ్చిందిలా. ఆడ జరిగిందోటి మీరు చెప్తున్నదోటి, ఈడ నడిచే కథోటి మీరు పడుతున్న కథోటి. అసలు అయితే మీ ఆయామలనే జరగాలి కదనే. అంత ఈగ్రం జరిగేది ఉంటే మళ్ళీ ఇలా తగుదునమ్మా నేను ఎంత ఈగ్రంగా పిల్లగానని మా మీద రుద్దుతున్నావు బదనామా అని చెప్పి మంత్రి సీతక్క కేటీఆర్కి సరిపోని సవాల్ వేసింది అనుకో రాదురి. నీకు దమ్ము శరము లజ్జ సిగ్గి అసోటి మానవత్వ విలువలు ఏమన్నా ఉంటే సప్పుడు అంటే నువ్వు దిలావర్పూర్ వచ్చి మాట్లాడు. ఆడ ఇథనాయిల్ కంపెనీ కోసం ఎన్ని తిప్పలు అవుతున్నాయి ఏంది కథ, ఆడ మేము ఎటు మాట్లాడుతున్నాం ఏందనేది నీకు క్లారిటీ లేదు, కాకరకాయ లేదు. మళ్ళీ మీదకి వెళ్ళి ఇంత తప్పుడు డైలాగులు కొట్టుకుంటా ఏదో ప్రతిపక్షాలు ఉన్నాను మాట్లాడితే కాదువే. రా చలో నేను వస్తున్నా దిలావర్పూర్ రా మాట్లాడదాం రా, ఆడ ఏం జరిగిందో కొద్దిగా తెలుసుకుందురా. మీద ఇస్తార్లు కుట్టినట్టు చేస్తున్నాం ఎందుకు చెట్ల మీద, అట్లా చేయకు రావే దమ్ముంటే అని చెప్పని సరిపోని సవాల్ ఇచ్చిరిందుల్లా. మామూలు పంచాయతీ అయితే లేదు మొత్తం మీద. ఏమయ్యో కార్పట్టోళ్ళు అంటే బాగానే కత్తులు నూరుకుంటే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇక కేటీఆర్ నీకు దమ్ముంటే దిలావర్పూర్ కాడికి వచ్చి సవాల్ చేయు. నువ్వు దిలావర్పూర్లా ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చిందే మీ బీఆర్ఎస్ వాయావులా. ఇక ఇప్పుడు కదా అంత తప్పును గప్పిపుచ్చుకునే తందుకు ఇక అంత కుట్ర చేసుడు కాదా మీ సక్కదనం పాడైపోను. అనుమతుల కాపీల కేసీఆర్ కేటీఆర్ సంతకాలు ఉన్నాయి. ఇథనాల్ కంపెనీల డైరెక్టర్లుగా మాజీ మంత్రి ఆయన కొడుకు ఇక ఉన్నారని చెప్పి గదని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేదని చెప్పి సీతక్క దండిగానే ధ్వజమెత్తింది అనుకోరాదురి మొత్తానికైతే. ఇక మరిగా దిలావర్పూర్ కాడ ఇథనాల్ కంపెనీ ముచ్చట మీదకెళ్ళి జవడం జోరుగా అవుతున్నది. ఇక అందరు కూడా ధర్నాలు వేసుకుంటే పెద్ద ఎత్తునే జవడానికి కాలు దూవుతున్నారు అక్కడ ఉన్నోళ్ళంతా. ఇక ఈ ముచ్చట మీద కారిపట్టోళ్ళు కయ్యానికి వస్తే సీతక్క కూడా సవాల్ గట్టిగానే ఇసిరింది అనుకోరాదురి. మరి కేటీఆర్ దమ్ముంటే దిలావర్పూర్కి రావాలని చెప్పి ఇక కాంగ్రెస్ సర్కారు తప్పు చేసినట్టు కేటీఆర్ ఇక తప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెప్పి అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ చేసిన చరిత్ర కేటీఆర్ అని చెప్పి ఇక మొత్తం మీద గట్టిగానే చెప్పుకొచ్చింది సీతక్క. అసెంబ్లీ సమావేశాలలో ఇథనాల్ కంపెనీ ముచ్చట మీద చర్చ పెడతామని కూడా చెప్పుకొచ్చి. అయ్యా సాల్తీ మీ చక్కదనం పోయిన తప్ప మీ సర్కార్ కంటే ఇంకా మేము చాలా సవలతులు పెంచినాం, వాటి హాలతులు మార్చినాం, అన్నీ మంచిగా సౌకర్యంగా ఉంచుతున్నాం, పొరగాళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఈడ అడప ఏమన్నా అయినా కూడా చర్యలు తీసుకోవాలి, అధికారులు పట్టించుకోకపోతే వాళ్ళ పని కూడా అవుతుంది. ఏం చెప్తున్నాం మేము చాలా సౌలభ్యమైనటువంటి సౌకర్యాలను పిల్లలకి ఇవ్వదలుచుకున్నాం. వాళ్ళకి మంచి విద్య మంచి ఆహారం మంచి వసతి కల్పించడానికే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే ఆనాటి నుంచి అయినా మేము చేయకపోతే మీ సర్కారు చేసింది అయ్యింది, ఇలా కారుకూతలు కూస్తున్నారు. మీతోటి అయ్యింది ఏం లేదు పోయేది ఏం లేదు. 10 ఏళ్ళ అవకాశం ఇస్తే ఏం జరిగిందో చూసినాం కదా. ఇక ఈ తాపకెళ్ళి మా లెక్కేందో చూడురు మా తరీకేందో చూడురు అని మంత్రి పొన్నమన్న గట్టిగానే పొట్లం కట్టిన అనుకో రాదు ముచ్చటంతా. మొత్తం మీద అయితే ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాదని బరాబర్ అని బల్లగుద్ది చెప్తున్నాడు. ఒక పారి ఇందాం రాదు. పోయిన సర్కార్ లెక్క యాడుండే గా కారు సర్కారు ఉన్నప్పుడు మొత్తం బేకారుండే. కానీ ఇప్పుడు చూడుండ్రి ఎంత ముద్దుగున్నదో. తెలంగాణలో ఉన్న గురుకులాలు హాస్టళ్లల్లా మొత్తానికైతే గతం కంటే ఇప్పుడు మెరుగైన వసతులు మొత్తం వచ్చినాయని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మాట్లాడుకొచ్చిండులా. గురుకులాలు హాస్టళ్ల పర్యవేక్షణ కోసము జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు అధికారులతోటి కలిసి కమిటీ ఎత్తున్నట్లు తెలుపుకొచ్చిండు మొత్తానికైతే. ఇక సిద్దిపేటలో ఉన్న జ్యోతిబా పూలే గురుకులాన్ని జిల్లా కలెక్టరు మను సోదర్ తోటి కలిసి మొత్తానికైతే తనిఖీలు చేసిండు. ఇక అక్కడ పోయిన కాడ అంట రూమ్ ఎట్లున్నది, తినే పదార్థాలు ఎట్లున్నాయి, తిండి మంచిగున్నదా, పొలగండ్లకు వస్తువులు మంచిగున్నాయా అని చెప్పి మొత్తానికైతే 7 దాడ పరిశీలించి సిబ్బందికి కొన్ని సూచనలు కూడా చెప్పుకొచ్చిండు. లాయిగా చూడుండ్రి. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తాను. దాంతో పాటుగా ఇప్పటికే మేము మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచబడ్డాయి. ఫుడ్ మెనూ అందరూ మార్చుకోవాల్సిందే. ఫుడ్ మెనూ మారినాక అవసరమైతే ఒక పేరెంట్స్ కమిటీ పెట్టి వాళ్ళ ముందు దీన్ని పెట్టి నేను పేరెంట్స్ని కూడా కోరుతా ఉన్నా, పిల్లలకు ధైర్యం ఇవ్వండి. సమస్యలుంటే తల్లిదండ్రుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తేవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం విద్యకు అన్ని రకాల ఎక్కడ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా ఎటువంటి సమస్య రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దీని మీద కూడా రాజకీయం చేసే విధంగా 10 సంవత్సరాల అధికారం ఉన్న కిరాయిలు ఇవ్వలేక మెస్ ఛార్జీలు ఇవ్వలేక నిత్యం సరఫరా చేసిన ఫుడ్ సప్లయర్ కూడా పేమెంట్ లేని పరిస్థితుల నుంచి ఇలా వాటన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ చేస్తాం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తాం.
గొగ్గదన్నట్టు పోయిన సర్కార్ కంటే ఇప్పుడే మంచిగున్నది, మెరుగైన వసతులతోటి మంచిగా మెరిసిపోతున్నది అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక విద్యార్థులతోటి మాట్లాడి గలకి ఏమేం సమస్యలు ఉన్నాయని చెప్పి పూరాగా తెలుసుకున్నాడులా. ఇక ఇన్న సమస్యలు మొత్తం పరిష్కరించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. ఎక్కడ పుడు పైసలు అవకాశం లేకుండా అన్ని రకాలుగా శుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని గట్టిగానే చెప్పుకొచ్చిండు వాళ్ళందరికీ. అయ్యో అయ్యో ఓ పంతులమ్మ కాతో ఆట ముద్దుగానే ఉన్నది కానీ ఆ పట్టి బరక్కున ఏదో కాగితాన్ని గుంజినట్టు గుంజుతున్నాం, ఆ పొలం నిమ్మలంగా గుంజు. అరే కానీ ఈ పంతులమ్మ మంచిగా ఉన్నది అంగడి బాగా టీచర్ అట, మంచిగా పొరగాలు బడికి అలవాటు కావాలంటే ఎట్లుండాలి. ఇక ఆ తల్లిదండ్రులు ఏమో ఏడుస్తున్నా సరే గుంజుకపోయి బయలు కూర్చోబెడతారు కదా. ఇక అండ్ల కూర్చున్నాక పొరగాలు అటు దిక్కే అమ్మ వస్తుంది అయ్యి వస్తుంది అని అటే చూసుకుంటూ కూర్చుంటారు. ఈ పలక పట్టరు బల్పం పట్టరు. కాబట్టి వీళ్ళకి ఆటలతో ఉండాలని ఓ పంతులమ్మ ఏం చేసి ముద్దుగా డ్యాన్స్ ఆడుతుంది. ఎట్లా పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే అని ఈ చెయ్యి ఇటు తిప్పుతుంది, ఈ చెయ్యి అటు తిప్పుతుంది. ఎగరని పోరాలంటే బరకన గుంజుతుంది. జర గుంజకు బదులమ్మ పుసుకుని ఆయన కింద పడితే ఇబ్బంది అవుతుంది. కానీ నీ పద్ధతి బాగుంది. చదువు గిట్లా చెప్పాలి. చదువు అంటే అంగన్వాడి అనగానే నేను బడిపోతా అనాలి. పొరగాలు గట్లుండాలి. ఎందుకనంటే ఆట పాట చలాకితనం ఆనందం వాళ్ళకుంటే ఏముంటుంది జీవుల్లో అంతకంటే ఊకనే బడికి అలవాటు అవుతారు. అగో గదే అన్నట్టు ఈ పంతులమ్మ చేసింది. వరేమా మొత్తానికి శబాష్ పంతులమ్మ, నీ ఆట బాగుంది, ఆడిపి అట్నే పొరగాలని. అబ్బా టీచర్ అమ్మ అంటే టీచర్ అమ్మనే పోన్రి. చిన్న పిల్లగాళ్ళకు ఎట్లా చదువు చెప్పాలా, ఎట్లా ఆటలు నేర్పాలా, ఎట్లా పాటలు నేర్పాలా, ఎట్లా డ్యాన్సులు నేర్పాలా అని మొత్తానికైతే దండిగా ఆలోచన చేసుకొని పిల్లగాళ్ళకు జోరుగానే చెప్తాంది. చిన్న పిల్లగాళ్ళకు పౌష్టికాహారంతో పాటు గళ్ళకు మంచిగా నృత్యాలతోటి పాఠాలు చెప్తున్నదులో అంగన్వాడీ టీచర్ అమ్మ. ఇక గీమె చెప్పే పాఠాలు అందరినీ ఆకర్షితుల్ని చేస్తున్నదనే చెప్పాలా. మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలము తాలుతాండాలున్న అంగన్వాడీ సెంటర్లా విధులు నిర్వహిస్తున్నదట ఈ వెంకట లక్ష్మనే అంగన్వాడీ టీచర్ అమ్మ. ఇక చూడుండ్రి ఎంత ముద్దుగా పిల్లగాళ్లకు డ్యాన్స్లతోటి పాఠాలు చెప్పుకుంటా ఇక ఎంత గమ్మత్ చేస్తుందో. చూసిండ్రు కదా నుల్లా. ఇక తాండాలున్న గిరిజనులు పొద్దుగాలని వాళ్ళ పిల్లలను అంగన్వాడీ కాడ ఇడిసబెట్టి ఇక వ్యవసాయం పనులకు కూలి పనులకు పోతారట. ఇంకేమున్నది గలని మొత్తం టీచర్ అమ్మనే చూసుకుంటుంది అన్నట్టు. ఇక అంగన్వాడీ సెంటర్ల పిల్లలకు మంచి బువ్వ, మంచి అలవాట్లు, పాటలు, డ్యాన్సులతోటి ఇక చదువు మంచిగా చెప్పుడుతోటి తాండావాసులు మస్తుగా సంబరపడతాండ్రు. ఈ కథ బాగానే ఉన్నది కానీ చెకింగ్ అంటే చెకింగ్ చేయాలి కానీ మాల మీద ఉన్నోళ్ళు మళ్ళీ మందు తాగుతుండొచ్చిన అనులాలు ఉలిపాడుగాను లేలే మా డ్యూటీ మేము చేస్తామనేమో అధికారులు. అరే నేను మాల వేసుకున్నావా గట్లెట్లా చేస్తామనేమో ఆర్టీసీ డ్రైవర్ మాలధారనే ఇచ్చిన ఆయన. ఈయన మాకు గిట్లా చెక్ చేస్తావా అంటే అయ్యప్ప స్వామిని అవమానిస్తున్నావా అని చెప్పి ఈ ముచ్చట అయ్యప్ప స్వాములకు తెలియగానే వాళ్ళందరూ ఇక ధర్నకు దిగిరాట. ఎందుకనంటే మరి మాలేసిన వాళ్ళు అంతా నీకు ఎట్లా కనబడుతున్నారు ఏం సంగతి అనేదేమో వీళ్ళ బాధ. లేదా మాల వేసినా వేయకుండా మా డ్యూటీ మేము చేయాలి కదనేమో వాళ్ళ బాధ. ఇంట్లో ఎవరు అనేటట్లేదు అనుకో రాదురి. ఇక కొంతమంది బయట మనం చూస్తుంటాం కదా, ఇక మందుమానాలను ఇంకోటి కారణాల చేత మాలేస్తారు, మధ్యలోనే యాగం చేస్తారు. కానీ మేము అట్లా కాదా, స్వామిని అట్లా గౌరవించాలి కానీ గిట్లెట్లా చేస్తారు అని చెప్పని స్వాములంతా ధర్నకు దిగిరు. మరి ఈ పంచాయతీ ఎట్లా దిగలవన్నో ఏం కథ ఏం తెలుస్తలేదు. స్వామి ఏ శరణం అయ్యప్ప, ఆయనకే తెలవాలి ఈ పంచాయతీ. మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో అయ్యప్ప స్వాములు అందరు కలిసి ఆందోళనకు దిగిండ్రు. ఎందుకంటారా, ఆర్టీసీ డిపోలో అయ్యప్ప స్వామి మాల ధరించిన డ్రైవర్కు అవమానం జరిగిందని చెప్పి ఇక దండిగానే ధర్నా మీదకి వచ్చిండ్రు స్వాములంతా కలిసి. ఆర్టీసీ డిపోలా ఎప్పుడు చేసే టెస్టులలో భాగంగా డ్రైవర్ నాగరాజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిండ్రట అధికారులు. అయితే నేను అయ్యప్ప మాల వేసుకున్నా, అయ్యప్ప మాల ధరించున్నా, నాకు టెస్ట్ వేయకుండ్రి, నేను తాగుతా నగ్గి మాలేసుకోనని డ్రైవర్ ఎంత చెప్పినా అధికారులు ఇనలేదట. ఈ ముచ్చట తెలుసుకున్న అయ్యప్ప భక్తి మండలి ఆధ్వర్యంలో సాములందరూ కలిసి ఆర్టీసీ డిపోకు చేరుకొని ఆందోళనకు దిగిండ్రి. చూడుండ్రి, అయ్యప్పకు మీరు పెట్టొద్దు అని మేము అనట్లేను, కానీ అయ్యప్పని పట్టుకొని తాగావా అంటే అది కరెక్ట్ కాదు మేడం. హింసపరచాలని మా ఉద్దేశం కానే కాదు. ఏదైతే జరిగిందో అది ఓన్లీ ఉద్యోగంలో పార్ట్ మాత్రమే. ఒకవేళ మీరన్నట్టుగా తాగావా అని అదే పనిగా గుచ్చి అడిగి చేసింది అంటే మాత్రం డెఫినెట్ గా దీనిపైన యాక్షన్. చూసిండ్రు గదనుల్లా. గదన్నట్టు ముచ్చట మాలలేసుకున్నా గట్ల నాకు ఎట్లా టెస్ట్ చేస్తారని గీ సామి లేదు, మా డ్యూటీ మేం చేయాలని అధికారులు. ఇక గీ ముచ్చట తెలుసుకొని మొత్తానికైతే సాములందరూ గిట్ల ధర్నాకు పోయిండ్రట. స్వాములను అవమానించుడు సరైన పద్ధతి కాదని చెప్పి దండిగా ధ్వజమెత్తిరు నినాదాలతోటి. సామికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ధర్నా కూసున్నారులా. ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఈనకుంటా ఇక అధికారుల
వాళ్ళతోటి జవడానికి దిగిండ్రు అనుకో రాదుర్రి ఆఖరికత్తే డిపో మేనేజర్ వచ్చి ఇక క్షమాపణలు ఎప్పుడు తోటి లొల్లంతా సద్దు మనిగింది అన్నట్టు. అయ్యో పప్పి మధ్యలో వదిలిపెట్టిపోతావానే పప్పి మా పప్పి అనుకుంటా ఇంటి వాళ్ళందరూ మస్తు బాధపడ్డరులా. ఏందా పప్పి ఏంది ఇడిచిపెట్టిపోయింది ఏంది నర్సికాక నువ్వేమో గమ్మ చెప్తున్నావు ముచ్చటని కాదులా ఈ ఊళ్ళో గదే మన కోదాడ దగ్గర నరసింహలగూడెం అనే ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో ఏమైందని అంటే 14 ఏళ్ళకెళ్ళి ఒక కుక్క పిల్లని పెంచుకున్నారట. దాని పేరు పప్పి అని పెట్టిరట. 14 ఏళ్ళు ఇంటి మనుషులు లెక్క ఇంటితో కలిసింది. 14 ఏళ్ళు అంటే తక్కువ కాలమా చెప్పురి. అది చచ్చిపోయేటాలకు తల్లడి వెళ్ళిపోయారట ఇంటి వెళ్ళిపాది. పాపం ఎట్లా చేయాలి ఏం చేయాలి మా పప్పి మమ్మల్ని వదిలిపెట్టిపోయా అని పరిశాన్లా ఇక మనిషికి చేసినట్టు అంత్యక్రియలు చేసిరు, పూలు చల్లిరు, బొంద తీసిరు, ముద్దుగా పెట్టిరు, పాడే కట్టిరు. నాయన ఊరంతా తిప్పుకపోయి ముద్దుగా దానిగా ఇక పప్పి అంటే ఊరందరికి ఎరికే ఉంటుంది కదా. పప్పి అనగానే ఊరికొచ్చేదట. ఇప్పుడు పప్పి అని ఒలి వీళ్ళు పప్పి మా పప్పి అన్నంత బాధలు ఉన్నారు వాళ్ళు. ఇక మొత్తానికైతే అంత్యక్రియలు చేసిరు. కుక్కైనా పిల్లైనా పావురంగా పెంచుకొని పానమూల చూసుకుంటే అది ఒకటేసారి లేదంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పుండ్రి. ఇక గసొంటిదే సూర్యాపేట జిల్లా మునిగాల మండలం నరసింహలగూడెం ఊరికి చెందిన షేకు నాగుల మీరా రజియా ఇద్దరు దంపతులు 14 ఏళ్ల కిందట ఓ కుక్కను తెచ్చుకొని సాదుకున్నారట. అపురూపంగా అంటే అపురూపంగా సాదుకొని దానికి పప్పి అని కూడా పేరు పెట్టిండ్రట. ఇన్నొద్దులతోటి కలిసి ఇక పిలువంగానే చేతులలో వచ్చి ఈమిడేదట మంచిగా. ఒక్కసారిగా విడుసుడుతోటి పాపం గలు శోకసంద్రంలో నిండిపోయింది అనుకోరాదుర్రి. ఇక పప్పి కాలం చేసుడుతోటి ఇక ఇంకేమున్నది వాళ్ళ పద్ధతిలా ఇక దానికి అంత్యక్రియలు నిర్వహించిండ్రు చూడుండ్రి. చూసిండ్రు కదా పాపం బాగానే బాధపడుతుండ్రు కదా నుల్లా. ఇక 14 ఏళ్ల కాంచెల్లి గౌరంగా పావురంగా సాదుకున్న వాళ్ళ కుక్క లేకపోవడంతోటి మస్తు బాధ అనిపించిందట. ఇక మరి జంతువైనా గాని మనలో ఒక్కోల లెక్క తిరిగే మనతోటి ఉండే మనతోటి తినే ఇయ్యాల లేదనిపిస్తే బాధ అనిపించదా. ఇక గందుకే గిట్లా మొత్తానికైతే అంత్యక్రియలు చేసిండ్రట నుల్లా. ఇక మనుషులు జీవిడిచి కాలం చేస్తే ఎట్లయితే దినకర్మలు చేస్తారు కదా ఇక గట్లనే ఇవాళ కుక్కకు కూడా చేస్తామని చెప్పి మీర దంపతులు చెప్పుకొత్తాండ్రు. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.